మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. హే ఎవ్రీవన్! వెల్కమ్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎలా వెబ్‌సైట్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి? మిమ్మల్ని మీరు ఎలా గ్రో చేసుకోవాలి? నేను మీకు కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. మీకు హెల్ప్ చేస్తాను మీరు ఎర్న్ చేయడానికి. ఫాస్ట్‌గా గ్రో అవ్వడానికి, అలానే మీ డ్రీమ్స్ అన్నీ అచీవ్ చేయడానికి. ఈ వీడియోలో వెబ్‌సైట్ డిజైన్ ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు? ఎలా సంపాదించొచ్చు? మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నా, లేదా మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉన్నా, మీరు సైడ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయాలి అనుకున్నా, లేదా మీ కంప్లీట్‌గా కెరియర్‌ని దీంట్లో సెట్ జేసుకోవాలి అన్నా, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ జేయకుండా జూడండి. ఈ వీడియో మీకు గేమ్ చేంజర్ అవుతుంది. వెబ్‌సైట్ డిజైన్ అనేది ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉన్న స్కిల్. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్క బిజినెస్‌కి వెబ్‌సైట్ అనేది అవసరం. ఒక చిన్న స్టార్టప్ నుండి కార్పొరేట్ వరకి ప్రతి ఒక్క బిజినెస్‌కి వెబ్‌సైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మీ మైండ్‌లో ఒక ఆలోచన ఉండవచ్చు. వెబ్‌సైట్ డిజైన్ జేయాలి అనంటే కోడింగ్ రావాలా? నో. ఎలాంటి కోడింగ్ లేకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మనం ఎలాంటి ప్రొఫెషనల్ వెబ్‌సైట్స్ అయినా ఈజీగా డిజైన్ అనేది జేయొచ్చు. థాంక్స్ టు టూల్స్ లైక్ వర్డ్‌ప్రెస్, ఎలిమెంటర్ వీటిని యూజ్ చేసి ఎవరైనా సరే ప్రొఫెషనల్ వెబ్‌సైట్స్ అనేటివి ఈజీగా డిజైన్ అనేది చేయొచ్చు. గ్లోబల్‌గా వెబ్‌సైట్ డిజైన్ మార్కెటింగ్ అనేది చాలా బూమింగ్‌లో ఉంది. సో, చాలా ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయి ప్రతి ఒక్కరికి. వీటి స్టాట్స్ ఎలా ఉన్నాయంటే గూగుల్‌లోకెళ్ళి మీరు కూడా సెర్చ్ చేయండి. సో, ఏం చూపిస్తుంది అనంటే 2026 వరకి వెబ్‌సైట్ డిజైనింగ్ మార్కెట్ అనేది 10 బిలియన్ ఇండస్ట్రీ అనేది కాబోతుంది. సో, మీరు గూడా దీంట్లో భాగమయ్యి వెబ్‌సైట్ డిజైన్ స్కిల్స్ అనేటివి నేర్చుకొని, మీరు మీ యొక్క పాసివ్ ఇన్‌కమ్ గాని, లేదంటే మీ కెరియర్‌ని గూడా దీంట్లో మీరు సెట్ జేసుకోవచ్చు. సో, ఇలాంటి వీడియోస్ కావాలి, మనీ ఎర్నింగ్ చేయాలి, పాసివ్ ఇన్‌కమ్ కావాలి, లేదా ఏదైనా స్కిల్ మేము నేర్చుకొని డెవలప్ చేసుకోవాలి అనుకుంటే, ఈ ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ జేసుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేశారు గదా! చలో. సో, ఇప్పుడు వెబ్‌సైట్ డిజైన్ ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ జేయొచ్చు? చాలా వేస్ అనేటివి ఉన్నాయి వెబ్‌సైట్ డిజైన్ ద్వారా మనీ ఎర్న్ జేయడానికి. ఫస్ట్ వచ్చేసి వెబ్‌సైట్ డిజైన్ సర్వీస్ అనేది ఆఫర్ జేయండి. ఫస్ట్ అండ్ మోస్ట్ రీజన్స్ ఏంటి అనంటే వెబ్‌సైట్ డిజైన్ సర్వీస్‌ని ఆఫర్ జేయడం. మీరు ఆఫర్ చేసినట్టయితే మీ క్లయింట్ దగ్గర వెబ్‌సైట్ డిజైనింగ్‌కి మీరు చార్జెస్ అనేటివి జేయొచ్చు. వాళ్ళ వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి, అలానే సెటప్ చేయడానికి. మీరు చిన్న బిజినెస్ వాళ్ళకి లేదా లోకల్ క్లయింట్స్‌కి ఎవరైతే వాళ్ళ బిజినెస్‌ని గాని, లేదా వాళ్ళ ప్రొడక్ట్‌ని గాని, వాళ్ళ సర్వీసెస్‌ని గాని ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళకి మీరు సింపుల్‌గా ప్రొఫెషనల్ వెబ్‌సైట్ డిజైన్ చేసిస్తే, వాళ్ళు మీకు మనీ అనేది ఇస్తారు. ఎగ్జాంపుల్ మీరు ఒక్కొక్క వెబ్‌సైట్‌కి మినిమమ్ 10,000 నుండి 15,000 వరకి చార్జ్ అనేది చేయొచ్చు ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌కి. ఆ తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ అప్‌వర్క్ గాని, ఫైవర్ గాని లేదా ఫ్రీలాన్సర్ వెబ్‌సైట్స్ గాని ఇలాంటి వాటిల్లో మీరు రిజిస్టర్ అయితే మీకు గ్లోబల్‌గా గూడా క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు గ్లోబల్‌గా గూడా వర్క్ అనేది చేయొచ్చు. దానికోసం మీరు ఏం చేయాలి అనంటే ఫస్ట్ మీ యొక్క పోర్ట్‌ఫోలియోని రెడీ చేయాలి. మీరు ఎవరు, ఎలాంటి వెబ్‌సైట్స్ అనేటివి డిజైన్ చేస్తారు కంప్లీట్‌గా మీ యొక్క పోర్ట్‌ఫోలియోని రెడీ చేసుకొని, మీ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసి, ఈ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఫైవర్ గాని, అప్‌వర్క్ గాని ఇలాంటి వాటిల్లో మీరు రిజిస్టర్ అయ్యి, అక్కడ మీరు షోకేజ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. వెబ్‌సైట్ డిజైన్‌లో మీరొక స్పెసిఫిక్ నీచ్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు అన్ని వెబ్‌సైట్ చేయడం కాకుండా మీకంటూ యూనిక్‌గా మీరు కామర్స్ వెబ్‌సైట్ డిజైన్ చేస్తారా? పోర్ట్‌ఫోలియో చేస్తారా? బిజినెస్ వెబ్‌సైట్ చేస్తారా? లేదా పర్సనల్ బ్లాగింగ్‌కి సంబంధించి వెబ్‌సైట్ డిజైన్ చేస్తారా? మీరు సెలెక్ట్ అనేది చేసుకొని దాని నుంచే మీరు నీచ్ అనేది సెలెక్ట్ జేసుకోండి. ఎందుకు అనంటే మీరు ప్రతి ఒక్క వెబ్‌సైట్ చేసినట్టయితే మీకు యూనిక్‌నెస్ అనేది ఉండదు. ఆ తర్వాత మీరు వెబ్‌సైట్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనంటే వెబ్‌సైట్ టెంప్లేట్స్ కూడా మీరు సేల్ చేసి సంపాదించవచ్చు. లైక్ వర్డ్‌ప్రెస్‌కి సంబంధించిన టెంప్లేట్స్ గావచ్చు, లేదా షాపిఫైకి సంబంధించిన టెంప్లేట్స్ గావచ్చు. మీరు ఓన్‌గా డిజైన్ చేసి మీరు వాటిని వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లలో అమ్మడం. ఆ టెంప్లేట్స్‌ని ఎక్కడ మనం అమ్మాలి, ఎక్కడ మనం సేల్ చేయాలి అనంటే
ఒకటొచ్చేసి థీమ్ ఫారెస్ట్ అనేది ఉంటది. లేదా ఇంకొకటొచ్చేసి టెంప్లేట్ మోన్‌స్టార్ అనేది ఉంటది. ఈ 2 ప్లాట్‌ఫార్మ్స్‌లో గనక మీరు డిజైన్ చేసిన టెంప్లేట్స్ అనేటివి పెడితే ఎవరో ఒకరు పర్చేస్ అనేది చేస్తూనే ఉంటారు. మీకు పాసివ్ ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్. యెస్. ప్రతి ఒక్క వెబ్‌సైట్స్‌కి అప్‌డేట్స్ అనేటివి కావాలి. ఆ తర్వాత మెయింటెనెన్స్ అనేది చేయాలి. మీరు ఎప్పుడైతే ఒక క్లయింట్‌కి వెబ్‌సైట్ డిజైన్ చేస్తారో, అప్పుడు వాళ్ళకి ఆఫర్ అనేది ఇవ్వండి. మీకు వెబ్‌సైట్ డిజైన్ చేస్తే ఇంత అమౌంట్ అవుతుంది. ఒకవేళ మీకు దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, దాంట్లో అప్‌డేట్స్ అనేటివి చేయాలి, లేదా మీరు కొత్త కొత్త ప్రొడక్ట్స్ గాని, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మీ వెబ్‌సైట్‌లో యాడ్ చేయాలి అనంటే ఇంత అవుతుంది. బట్ నేను మీకు ఈ ఎక్స్ ప్రైస్‌కి చేసిస్తాను అని ఇలా ఆఫర్ ఇస్తే, ఇలా కూడా మీకు మంత్లీ లాంగ్ డిస్టెన్స్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఎంత చార్జ్ చేయవచ్చు మెయింటెనెన్స్‌కి అంటే 5,000-20,000 రూపీస్ అనేది మెయింటెనెన్స్ చార్జ్ అనేది చేయవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీచ్ వెబ్‌సైట్ డిజైన్. మీరొకవేళ వెబ్‌సైట్ డిజైన్‌లో ఎక్స్‌పర్ట్ అయినట్టయితే, మీరెందుకు వేరే వాళ్ళకి నేర్పించవద్దు. ఒక ఆన్‌లైన్ కోర్స్ క్రియేట్ చేయండి. లేదా ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయండి. మీ నాలెడ్జ్‌ని షేర్ చేయండి. లేదు ఆన్‌లైన్‌లోనే కోర్స్ చేయాలి అనుకుంటే లైక్ యూడెమీ గాని, లేదంటే స్కిల్ షేర్ ప్లాట్‌ఫార్మ్స్‌లలో మీ యొక్క కోర్సెస్ అనేటివి ఈజీగా సేల్ చేయొచ్చు. చాలా మందికి స్కిల్స్ అనేటివి అవసరం. నేర్చుకోవడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. సో, మీరొకవేళ ఎక్స్‌పర్ట్ అయితే ఇలా కూడా చేసి మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ మీరు వినే ఉంటారు. సో, చాలా మంది అఫిలియేట్ మార్కెటింగ్ నుండి కూడా మనీ అనేది జనరేట్ చేస్తున్నారు. డబ్బనేది సంపాదిస్తున్నారు. మీరు కూడా వెబ్‌సైట్ డిజైనింగ్‌కి సంబంధించిన వెబ్ హోస్టింగ్ కంపెనీస్‌ని ప్రమోట్ చేసినట్లయితే వీటి నుండి కూడా మీరు అఫిలియేట్ కమిషన్ అనేది ఎర్న్ చేస్తారు. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ హోస్టింజర్ నుంచి గాని, లేదా గోడాడీ నుంచి గాని, లేదా బ్లూ హోస్ట్ ఇలాంటి కంపెనీస్‌లో మీరు రిజిస్టర్ అయ్యి, మీరు అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవుతే, మీ లింక్స్ ద్వారా ఎవరైతే పర్చేజ్ చేస్తారో, మీకు అక్కడి నుండి కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇలా గూడా మీరు అఫిలియేట్ మార్కెటింగ్‌లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఇప్పటి వరకి మీకు మనీ అనేది ఎలా జనరేట్ చేయాలో, ఎలా సంపాదించాలో తెలిసింది. కానీ వెబ్‌సైట్ డిజైన్స్ ఎలా చేయాలో తెలియదు. డోంట్ వరీ ఎలా చేయాలి, ఏంటి అనేది నేను జెప్తాను. ఎవరైతే వెబ్‌సైట్ డిజైన్ స్కిల్ నేర్చుకొని మనీ అనేది ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళ కోసం నేను 14 డేస్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు స్టార్టింగ్ బేసిక్ లెవెల్ నుండి ఒక ప్రొఫెషనల్ వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేయాలో కంప్లీట్‌గా నేర్చుకుంటారు. ఎటువంటి కోడింగ్ అనేది యూజ్ చేయకుండా. ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ. మీరు బయటికెళ్ళి ఫ్యామిలీతోని గాని, లేదా ఫ్రెండ్స్‌తో ఫ్యామిలీ ప్యాక్ తిన్నంత కూడా ఉండదు. ఈ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి. ఒకవేళ మీరు మీ కెరియర్‌ని సెట్ జేసుకోవాలి, లేదా పాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి, లేదా కంప్లీట్‌గా కెరియర్‌ని నేను ఆన్‌లైన్‌లో మనీ ఎర్నింగ్ చేసేలాగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఉంది. ఇప్పుడే వెళ్లి ఒకసారి చెక్ జేయండి. సో, నేను ఏమేం నేర్పిస్తాను, ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్ అనేది మీకు అందులో కనిపిస్తుంది. అంతేకాదు ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవుతారో జస్ట్ 549 రూపీస్ పెట్టి జాయిన్ అయిన వాళ్ళకి నేను 6,000 రూపీస్ గల ప్లగిన్ అనేది ఎలిమెంటర్ ప్లగిన్ అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నాను. ఒకవేళ మీరు ఈ ప్లగిన్ కొనాలి అనంటే మీకు వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఎలిమెంటర్ వెబ్‌సైట్‌లో మీకు 6,000 రూపీస్ అనేది ఉంటుంది. ఈ యొక్క ప్లగిన్ ప్రైస్ వచ్చేసి. బట్ ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి నేను అది ఫ్రీగా ఇవ్వబోతున్నాను. సో థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.